ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఈ ధనుర్మాసంలో ఈరోజు 22వ రోజు. ఇంతవరకు మనం 21 రోజు 21 పాశురాలు పూర్తిగా నేర్చేసుకున్నాం. 22 ఈ 22వ పాశురం దీన్ని ఏమంటారంటే, ధనుర్మాసం పూర్వం నుండి చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. 22, 23 ఈ 2 పాశురాలని సింహాసన పాశురాలు అంటారనమాట. ఇప్పుడు మనం పాశురంలోకి వెళ్దాం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் నాం కడవా వన్నమే నల్గు. ఇప్పుడు మనం పాశురంలోకి వెళ్దాం. అంగణ్ మాన్యాల, అంగణ్ మాన్యాల, అంగణ్ మాన్యాల తరశర్, తరశర్, తరశర్. 2వ లైన్. అభిమాన భంగమాయ్, అభిమాన భంగమాయ్, అభిమాన భంగమాయ్ వందు నిన్, వందు నిన్, వందు నిన్ పల్లి కట్టిల్ కీళే, పల్లి కట్టిల్ కీళే, పల్లి కట్టిల్ కీళే. శంగమిరుపార్పోల్, శంగమిరుపార్పోల్, శంగమిరుపార్పోల్. వందు తలై, వందు తలై, వందు తలై పెయ్దోం, పెయ్దోం, పెయ్దోం. 4వ లైన్. కింగిణివాయ్ చేద, కింగిణివాయ్ చేద, కింగిణివాయ్ చేద. తామరై పూ పోలే, తామరై పూ పోలే, తామరై పూ పోలే. 5వ లైన్. శంగన్ శిరిచిరిదే, శంగన్ శిరిచిరిదే, శంగన్ శిరిచిరిదే. ఎమ్మేల్ మిళియావో, ఎమ్మేల్ మిళియావో, ఎమ్మేల్ మిళియావో. తింగళు మాదిత్తియను, తింగళు మాదిత్తియను, తింగళు మాదిత్తియను. మెలుందార్పోల్, మెలుందార్పోల్, మెలుందార్పోల్. 7వ లైన్. అంగని రెండుం, అంగని రెండుం, అంగని రెండుం கொண்டு எங்கள் மேல், கொண்டு எங்கள் மேல், கொண்டு எங்கள் மேல் நோக்குதியேல், நோக்குதியேல், நோக்குதியேல். எங்கள் மேல் శాప, ఎంగల్ మేల్ శాప,
ఎంగల్ మేల్ శాప మిళిందేలో రెంబావాయ్ మిళిందేలో రెంబావాయ్ మిళిందేలో రెంబావాయ్. ఇప్పుడు లైన్ మొత్తం చదివి వినిపిస్తాను. అంగన్ మాన్యాల తరశర్ అంగన్ మాన్యాల తరశర్. రెండవ లైన్ అభిమాన భంగమాయ్ వందు నిన్ పల్లికట్టిల్ కీళే అభిమాన భంగమాయ్ వందు నిన్ పల్లికట్టిల్ కీళే. మూడవ లైన్ శంగమిరుప్పార్ పోల్ వందు తలై పెய்தோம் శంగమిరుప్పార్ పోల్ వందు తలై పెய்தோம். నాలుగవ లైన్ కింగిణివాయ్ చేద తామరై పూ పోలే కింగిణివాయ్ చేద తామరై పూ పోలే. ఐదవ లైన్ శంగన్ சிரிச்சிறிதே எம்மேல் மிளியாவோ செங்கன் சிரிச்சிறிதே எம்மேல் மிளியாவோ. ఆరవ లైన్ తింగలు మాదిత్యను మెళుందార్పోల్ తింగలు మాదిత్యను మెళుందార్పోల్. ఏడవ లైన్ அங்கனி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் அங்கனி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல். చివరి లైన్ ఎంగల్ మేల్ శాప మిళిందేలో రెంబావాయ్ ఎంగల్ మేల్ శాప మిళిందేలో రెంబావాయ్. ఇప్పుడు పాశురం మొత్తాన్ని చదివి వినిపిస్తాను. அங்கன்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் மிளியாவோ திங்களுமாதித்யனு மெழுந்தாற்போல் அங்கனி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపమిలిందేలోరెంబావాయ్. ఈ పాశురము అభిమాన భంగము కావించినటువంటి పాశురము అని మనకు తెలియజేస్తున్నారు. అభిమాన భంగం అంటే భగవంతుడు ఎటువంటి వారిని దగ్గరికి తీస్తాడట అంటే అహంకారం ఉంటే దగ్గరికి తీయడటండి భగవంతుడు. అభిమానాన్ని అహంకారాన్ని పక్కన పెట్టి అందరూ నా వాళ్ళు, అందరికీ మేలు జరగాలి అని మనము పరమాత్మ చరణాలు వేడుకుంటే తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడట. ఈ విశాలమైన భూమి మీద మనం జీవిస్తున్నాం కదా, మానవులము కదా, మానవులు అందుకే మనల్ని ఏమంటారంటే గృహమేధులు అని అంటారటండి. పూర్వాచారులు తెలియజేశారు ఇలా అని, గృహమేధులు అని అంటారట. అంటే గృహమేధులు అంటే నా గృహం, నాది, నేను, నా ఇల్లు, నా కూతురు, నా కొడుకు, నా అమ్మ, నా భర్త, నాది 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 నేనే అని అంటాం. కాబట్టి ఆ అహంకార స్థితిని ఎప్పుడైతే వదులుకొని అంతా పరమాత్మ నీవే, నీవే నా యందు ఉండి నన్ను ముందుకు నడిపించు అని పరమాత్మ చరణాలు వేడితే తప్పకుండా ఆ పరమాత్మలో మనం చేరుకుంటామంట. రాజులు చక్రవర్తులు కూడా చూడండి, వారు కూడా ఎవరైనా పరమాత్మ దగ్గరికి వచ్చినా అహంకార రహితంగానే చేరుకుంటారట పరమాత్మను. ఇంతటి రాజైనా అతని కిరీటాన్ని పక్కన పెట్టి పరమాత్మ పాదాలను చేరుకుంటారట. అంతటి స్థితిని మేము పొందాలి. నీ అనుగ్రహం మాకు కావాలి. నీ గుణమునకు మేము ఓడిపోయి పిలుస్తున్నాం. నీవు మేమిచ్చే సింహాసనాన్ని అధిష్ఠించు స్వామి. పరమాత్మ నీ యొక్క సింహాసనం కిందికి మేము చేరాము. తండ్రి అటువంటి వాడి సింహాసనం వద్దకు మేము చేరాము తండ్రి అని. రా, లే,
లేచి సింహాసనం వద్దకి రావయ్యా పరమాత్మ అని మన గోదాదేవి గోపికలతో పిలుస్తుందంట. ఆ లేచి సింహాసనం మీదకి అధిష్ఠించాలి, ఎలా రావాలని కూడా గోదాదేవి తనే చెప్తుందంట కృష్ణ పరమాత్మకి. నీవు లేచినప్పుడు నీ అరమోడుపు కన్నులు అందాన్ని నేను చూడాలి. చూసారా, అరమోడుపు కన్నుల అందాన్ని చూస్తుందట అమ్మవారు. ఒక్కొక్క శరీర భాగాన్ని వర్ణిస్తూ నిదురించే స్వామి సౌందర్యం చూడాలని అంటుందంట. విష్ణుమూర్తి ఏ భంగిమలో ఉన్నా కానీ అది చాలా అందమైన భంగిమటండి. అందరికీ ఆ దర్శన భాగ్యం కలగదంట. ఇప్పుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి అడవుల వెంట నడిచినప్పుడు నడిచి ఆ రాముడు అప్పుడు చిన్న వయసే కదండి, అలసిపోయి నిద్రించినప్పుడు విశ్వామిత్రుడు చూశాడంట స్వామి పవళించే భంగిమను, నిజమైన పవళించే భంగిమను. కోపిష్టి అయిన విశ్వామిత్రుడే అనుకున్నాడట స్వామి అందాన్ని చూసి పరవశించిపోయాడంట. పరవశించిపోయి అప్పుడు కౌసల్య సుప్రజారామ అనేది చదివాడంట. ఇప్పటికి కూడా ఏ వైష్ణవాలయాల్లో కూడా కౌసల్య సుప్రజారామ అనే పదంతోనే పాటతోనే మేల్కొల్పులు జరుగుతాయండి. అందమైన నీ నేత్రముల నుండి వచ్చే అనుగ్రహ కటాక్షం మా పైన కురిపించు స్వామి. నీ నేత్రాలను మేము సూర్యచంద్రులుగా భావిస్తున్నాం. ఆ నేత్రాలను ఎందుకు మనపై ప్రసరింపచేయాలని అంటుంది గోదాదేవి? మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాలను నశింపచేసేటువంటి కిరణాలు స్వామి నేత్రాల నుండి ప్రసరిస్తాయట. అందుకే వికసించినటువంటి కమలాలవనే ఉన్న నీ నేత్రాల నుండి వచ్చే అనుగ్రహ కటాక్షం మాపై ఎల్లవేళలా ఉంచు అని గోదాదేవి అన్ని విధములైన లోపములన్నీ కూడా తొలగిపోవాలని ఆండాల్ తల్లి మనకి కూడా స్వామి నేత్రాల నుంచి వచ్చే అనుగ్రహ కటాక్షం ప్రసరింపచేయి తండ్రి అని వేడుకుంటోంది. నేత్రాలకున్న పవర్ అనేది అటువంటిదండి. స్వామి ఇప్పుడు గురువులను కూడా మనము గురు దర్శనం చేసుకోవాలి అని ఎందుకంటారట అండి? ఇదేనటండి మన పూర్వాచార్యులు తెలిపినటువంటిదే. ఆ గురువుల దృష్టి మనపై పడితే మనలో ఉన్న దుష్ట గుణాలన్నీ నశించిపోయి మంచి గుణాలు సద్గుణాలు ఏర్పడి ధర్మ మార్గంలో నడుస్తామట. కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తామట. అంత వేదాలు చదివి అంత పవర్ వాళ్ళకు దేవుడి తర్వాత గురువులకు ఉంటుంది. కాబట్టి గురువులకు ఆ గురుస్థానం, ఆ గురు దర్శనానికి అంతగా తపించాలి అని చెప్తుంటారనమాట. ఈ పాశురంలో చూసారా స్వామి వారి నేత్ర దృష్టి గురించి తెలియజేశారు. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క దాని గురించి తెలియజేస్తుంది అమ్మ మనకు ఈ కలియుగంలో. రేపు 23వ రోజు 23వ పాశురం నేర్చుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.